నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ సైడ్స్ టీవీ. చంద్రబాబు వడ్డర్లను రాజకీయంగా వాడుకొని మోసం చేశారని అనంతపురం నగరంలో వడ్డర్లు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని వడ్డర్లు ఫోర్త్ సైడ్స్ టీవీ ముందు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు వడ్డర్లను అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పి నట్టేట ముంచారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వడ్డర్లతో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేడు అనంతపురం నగరంలో సత్యసాయి జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నారు, మన వద్ద ఉన్నారు. ఖచ్చితంగా వడ్డేర్లను సముచిత స్థానం కల్పించాలని, దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోవడం వల్లే తాము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు 2024 ఎన్నికల్లో తెలియజేశారు. మన వద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వడ్డర్లు పోటీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ఏ విధంగా ముందరికి వెళ్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, మీ డిమాండ్స్ ఏమిటి? మాది ప్రధానమైన డిమాండు రాజకీయ డిమాండ్. మా రాజకీయ డిమాండ్ మాది ప్రధానమైన డిమాండ్. ఆ రాజకీయ డిమాండ్లో మేము ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మాది. తెలుగుదేశం పార్టీలో దాదాపు మా వాళ్ళు 40 సంవత్సరాల నుండి ఓటు బ్యాంక్ అనే వాడుకుంటుంది రాష్ట్రం వైడు. ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల చిల్లర ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 32 లక్షల ఓటర్సే ఉన్నాం. మాకు చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ బాబు సారు ఇద్దరు, హైదరాబాద్కు చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ బాబు సారు ఇద్దరు పిలిపించుకొని మాతో సమావేశమై మేము వడ్డర్లకు ఇద్దరు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నాం 24లో అని చెప్పి తండ్రి కొడుకు ఇద్దరు మాట ఇవ్వటం, ప్రామిస్ చేయడం జరిగింది. మాట ఇచ్చిన దాంట్లో మేము భాగంగా మేము నియోజకవర్గం అంతా, పుట్టపర్తి నియోజకవర్గం అయితే 55,000 మంది ఉన్నాము. రాజకీయ ప్రాధాన్యత పుట్టపర్తి కల్పిస్తామని చెప్పారు కాబట్టి లోకేష్ బాబు గారు పుట్టపర్తి నియోజకవర్గం అనేక సేవా కార్యక్రమాలు దళవాయి వెంకటనారాయణ, సిమెంట్ పోలన గారి నా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మాట ఇచ్చి తప్పినారు కాబట్టి మాకు ఒక ఎంపీ నరసరావుపేట, నెల్లూరు కావలి, అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి ఇస్తామని చెప్పి అంత పెద్ద పార్టీలో ఉన్న లీడర్సే మేము బీసీలము, మాది బీసీ పార్టీ, మేము బీసీల కోసం ఈ పార్టీ పుట్టింది. ఈరోజు పొత్తు పెట్టుకోవడం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీకోసము అన్నారు. ఏం పెట్టి చెప్పారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీకోసమే ఈరోజు ఈ పార్టీలు పొత్తు కూడా 2 పార్టీలతో ఉన్నారు. 2-3 పార్టీలు ప్రధానమైనవి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. అక్కడ బీజేపీ జాతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మొన్న బీసీ సదస్సులో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అయ్యా మేము వడ్డర్లకు అన్ని విధాలు ఆదుకుంటున్నాం, అన్ని విధాలా మీకు సహాయక సహకారాలు అందిస్తున్నాం కాబట్టి మేము మీకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కల్పించలేదు కాబట్టి వాళ్ళు అధిష్టానం కల్పించాలని ప్రయత్నం చేసింది ఒక దశలో. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉండే ఒక కదిరి నియోజకవర్గం కందికుంట వెంకటప్రసాద్ తప్ప, కందికుంట వెంకటప్రసాద్ ఒకరు వడ్డర్లు తెలుగుదేశం పార్టీని మోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వడ్డర్లు ఏ రోజు మోయలేదు, మీరే వడ్డర్లే తెలుగుదేశం పార్టీని మోస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిండే ఏకైక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. కందికుంట వెంకటప్రసాద్ తప్ప ఈ 11 జనరల్గా ఉండేటి ఈ 11 సీట్లలోన ఎక్కడికి మేము పోయినా కనీసం మమ్మల్ని దగ్గరికి తీసుకోవడానికి కానీ, మాతో మాట్లాడడానికి కానీ, మాకు కనీసం సమత స్థానం కల్పించి కుర్చీలు వేసి కూర్చోబెట్టడానికి కూడా వీళ్ళు ఇష్టపడడం లేదు. మా ఓట్లు కావాలి, వాళ్ళకి సీట్లు కావాలి, వాళ్ళకి పదవులు కావాలి. మాకు 4 లక్షల చిల్లర ఈ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్లోనే ఉన్నాము. ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలా? మేము పోతే మాకు పార్టీ కూడా ఒక అధిష్టానం కూడా చెప్పింది. వచ్చిన పరిశీలకు పేరొద్దు, ఒక పరిశీలకుడు కూడా చెప్పాడు, అన్నా మీరు టికెట్ మీకు పుట్టపర్తి ఇస్తున్నారు కాబట్టి మళ్ళా వీళ్ళందరూ అడ్డపడకుండా మీరంతా పోయి ఇన్ఛార్జీల దగ్గర పోయి ప్రతి ఇన్ఛార్జీని కలిసి వాళ్ళ మద్దతు అడగండి అని చెప్పారు. దాంట్లో భాగంగా మేము 3 రోజులు వేరే పనులను వదిలిపెట్టి ప్రతి నియోజకవర్గం, ప్రతి నాయకుని దగ్గరికి పోయాం, ఇన్ఛార్జీల దగ్గర. అయ్యా మాకు అధిష్టానం పార్టీ పరిశీలనలో ఉంది, మా వాళ్ళకి ఎవరికొరు టికెట్ ఇస్తుంది, మీరు కూడా మిమ్మల్ని అడిగితే వడ్డర్లకు వేయాల్సిందని చెప్పండి. నేను అడిగితే ఒక కందికుంట వెంకటప్రసాద్ మాత్రమే వడ్డర్రు పార్టీ ఏ రోజు కూడా పార్టీ 5 లక్షలు వర్క్ ఇచ్చిన పాపాన కూడా పోలేదు. మీకు
పార్టీని మీరు మరుస్తున్నారు తప్ప పార్టీ మిమ్మల్ని మొయ్యలేదు, ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది అన్నాడు. మిగతా ఎక్స్ ఎంపీలు కానీ ఈ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎక్కడ కూడా మాకు అనుకూలంగా మాట్లాడలేదు. కాబట్టి దాంట్లో భాగంగా ఈ నియోజకవర్గంలో కదిరి ఒకటి మినహాయించి మిగతా 11 తావల ఇండిపెండెంట్గా వేస్తున్నాం, 2 పార్లమెంట్కి వేస్తున్నాం. నా ఒడ్డెర సోదరులు ఎప్పుడు నా ఎంటుంటారనేది నాకు నమ్మకం ఉంది. నా నమ్మకం ఎప్పుడు ఉంబువాలేదు. 89లోనే పార్లమెంట్ ఎలక్షన్కు హిందూపూర్లో రవి అని మా బామార్ది ఇండిపెండెంట్గా నిలబడితే 89లోనే 69,000 ఓట్లు వచ్చాయి ఆ కాలంలోనే. ఇప్పుడు మీలాంటి ఎలక్ట్రికల్ మీడియాలు ఉన్నాయి, ప్రింట్ మీడియాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. మా సమస్యలన్నీ తెలియజేయడానికి మీరంతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళను వీలైన దగ్గరికి గెలుస్తారని చంద్రబాబు నాయుడు ఏ నమ్మకంతో అయితే టికెట్లు ఇచ్చాడో వీళ్ళను ఓడించి ఒడ్డెర జాతి అనేది నిరూపిస్తుంది. చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎంతమంది ఒడ్డర్లు ఉన్నారు? మీ ఒడ్డర్లకు ఏ విధంగా అన్యాయం జరిగింది? మీరు నెక్స్ట్ 24 ఎన్నికల్లో ఎట్లా ముందరికి వెళ్తారు? ఏ పార్టీ అయినా ఇంతవరకు మాకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మాకు ఎస్సీ 2 పోతే ఉమ్మడి జిల్లాలో మనకి 12 నియోజకవర్గాలు. ఏ నియోజకవర్గంలో అయినా ఒడ్డే సోదరులు ఉన్నారు. మేము పుట్టపర్తి కూడా అంటే పుట్టపర్తి మీ జనబలం దాదాపు 35,000 40,000 జనాభా కలిగి ఉన్నారు. ఆడ మీరు పోవటం చేసుకోండి అని మాకు ప్రిఫరెన్స్ చేస్తే మా ఒక సిమెంట్ పోలన్న దళవాయిల వెంకటనారాయణ వీళ్ళకి మా సపోర్టు. అదే వెంకట్ కానీ జయరామ్ అయితేనేమి డిఎస్పీ వేణుగోపాల్ అయితే వీళ్ళు ఎవరైనా మా ఒడ్డేర సోదరులకు ఎవరికొక టికెట్ ఇచ్చింటే మా సపోర్ట్ ఎల్లవేళలా పార్టీకి పనిచేస్తుందేమో. ఇప్పుడు మా పార్టీకి దాదాపు స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతున్నా మాకు ఏ పార్టీ గుర్తించలే. అంతేంతో బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఇన్నాళ్ళు మేము పనిచేస్తున్నాం, జెండాలు మోస్తున్నాం. అనేక సంవత్సరాలుగా గత నేను 22 సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నా. ఈ పరికి ఏ పదవి అనిపించలా, ఏ నాయకుడు పిలిచి ₹1,00,000 వరకు ఇచ్చిన పాపం పోలేదు. మా కష్టం మేము పడుతున్నాం, మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నామే కానీ ఇంతవరకు ఏ రాజు మాకు న్యాయం చేయలేదు. వచ్చే ఎలక్షన్లో మా పెద్దలు ఏ విధంగా చేస్తే వాళ్ళకి మా మద్దతు పూర్తిగా తెలియజేస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షల మంది ఒడ్డర్లు ఉన్నారని, అయితే తమకు దామాషా ప్రకారం టీడీపీ నాయకులు అధిష్టానం ఖచ్చితంగా సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మొండి చేయి ఇవ్వడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలలో కదిరి మినహా అన్ని చోట్ల తాము పోటీ చేసి ఒడ్డర్ల సత్తా చాటుతామని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి గట్టి బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్ కెమెరామెన్ దాదాపుతో హనుమంత్.